ఇవాళ గాంధీకి సంబంధించి గాంధీ చాలా దుర్మార్గుడు, ప్రజలకు శత్రువు, ఆయన వల్లే మనం అధోగతి పాలయ్యాం, ఆయన పేరు తలుచుకోకండి. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మేము గాంధీ సెంటర్కి వెళ్ళొచ్చామంటే ఎవరిని ఏమైనా అనుకుంటారేమో, ఇక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి కూడా చాలా మందికి ఉండొచ్చు. 2000 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గొప్పవాడు ఎవరైనా సర్వే చేశారు, అందరికీ తెలుసు పెద్దలకి. దాంట్లో మనకి ఐన్స్టైన్ మొట్టమొదటి నెంబర్ 1గా వస్తే గాంధీ నెంబర్ 2గా వచ్చారు. అంటే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐన్స్టైన్ స్వయంగా చాలా అద్భుతమైనటువంటి మాట, బహుశా ఎవరు చెప్పలేరేమో, ఆ మాట చెప్పాడు. ఏమనంటే, జనరేషన్స్ కమ్ విల్ స్కేర్స్ టు బిలీవ్ దట్ సచ్ ఎ మ్యాన్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. అటువంటి మనిషి ఒకడు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచాడని భవిష్యత్ తరాల మానవాళి నమ్మడానికి విభ్రాంతులు అవుతారు, నమ్మలేరు. దే కాంట్ బిలీవ్. స్కేర్స్ టు బిలీవ్ అంటే నమ్మలేరు అని అర్థం. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, ఈ మాట ఆయన చెప్పింది గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత కాదు. నేను చాలా కాలం చచ్చిపోయిన తర్వాత చెప్పాడేమో అనుకున్నాను. 1939లో చెప్పాడు ఈ మాట. 39 అంటే గాంధీ గారు చచ్చిపోవడానికి 48లో చనిపోయాడు. 39 అంటే ఒక 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు సుమారుగా. జనవరిలో చచ్చిపోయాడు 48లో. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ఉన్నాడని నమ్మలేం కాబట్టి మనం ఉన్నాడని ఆయన ఉనికిని మనం నిరాకరిద్దామని మనం భారతీయులు అనుకున్నట్టున్నాం. మనం నిరాకరించాం. ఇవాళ గాంధీ గురించి నాకు తెలుసు, ఎవరికి తెలియదు. మేము నిరంతరం మాట్లాడుతుంటాం. దళితులందరినీ కన్విన్స్ చేశారు ఏమంటే, మీకు గాంధీ దుర్మార్గుడు, మిమ్మల్ని తొక్కేద్దామని ప్రయత్నించినటువంటి విలన్ అని. ముస్లింలు కన్విన్స్ చేశారు, నో. స్వయంగా ముస్లింల యొక్క నాయకులు వాళ్ళు ఎవరు కూడా బెటర్, బొమ్మ బెటర్. హిందువులు కన్విన్స్ చేశారు, హిందూ మతం సర్వనాశనం అయిపోయింది దీనివల్ల. భారతదేశాన్ని మొత్తాన్ని కన్విన్స్ చేశారు, అసలు ఈయన స్వాతంత్రం రాలేదు, ఈయన చేసింది ఏమి లేదని. ఈ కార్యక్రమం అనేది నాకు తెలిసి 60s 70sలో స్టార్ట్ అయింది. మీకు అందరూ తెలుసు 1920లో ఉవ్వెత్తున లేచినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. అది 1921-22లో మొత్తం జాతీయలో చాలామంది ఎక్కువ మంది డిసప్పాయింట్ అవ్వడానికి కారణం అసలు ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు, ఎలా ఆపేశాడు అని మేము నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. ఈ సమస్యకి నేను ఈ ప్రశ్న అన్న తర్వాత నేను తలుచుకుంటూ ఉంటాను. ఒకరోజు నాకు సమాధానం చాలా స్పష్టంగా విత్ క్లారిటీ నాకు అవగతం. ఆయన ఎందుకు ఆపేశాడు, నేను చదివింది కాదు. గాంధీ ఈజ్ ఫర్ ప్రాక్టీస్, ఆచరణకు సంబంధించిన మనిషి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని బెంగాల్లో చెప్పాడు. ఆ మాట బెంగాల్లో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? స్వాతంత్రం వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక విప్లవానికి తిరుగు లేకుండా నాయకత్వం వహించి కోట్ల మంది ప్రజానీకాన్ని కదిలించి, ఇంత పెద్ద దేశం లేదు, ఇంతమందిని తీసుకెళ్లి స్వాతంత్రాన్ని సాధించి అధికారంలోకి రానటువంటి ఏకైక మనిషి గాంధీ. ప్రపంచంలో అక్కడ జరగలేదు అంటే అద్భుతం. ఎవడు నాయకత్వం వహించాడు, వాడు కుర్చీలో కూర్చుంటాడు, వాడిదే అధికారం. తర్వాత ఎవడు మాట్లాడడం లేదు. ఇంకా ఆయన 30s లోనే కాంగ్రెస్ రిజైన్ చేశాడు. చాలా మంది తెలియదు. కాంగ్రెస్ ఆయన వెనకాల తిరిగింది, నువ్వు నాయకత్వం వహించవా బాబు అని. నువ్వు చేయంటే క్విట్ ఇండియా ఉద్యమానికి వచ్చేసి వచ్చాడు. అటువంటి మనిషి అధికారపు ఛాయలకు కూడా వెళ్ళలేదు, ఆయనకు వెళ్ళలేదు, ఆయన కొడుకు వెళ్ళలేదు. ఆయన కొడుకు కూడా తెలియదు మీకు. ఆయన కానీ సంతానం కానీ ఎవరు వెళ్ళలేదు. ఇలా చూశారు ఎక్కడన్నా మీరు ఇన్ని మనుషులు ఎలా అంటారు? ఎక్కడ జరిగిందా ఇది? పోనీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అలా ఎవరైనా చేయగలుగుతారా? మనలో స్టార్ట్ అయ్యాడు. ఇవన్నీ మనం చేసాం. మామూలు ఇళ్లలో పుట్టాం. మామూలు ఆయన పుట్టినప్పుడు పాము వచ్చి ఆయన పడక మీద ఆయన పిస్సుకి పట్టినట్టు పట్ల, ఆయన లేవగానే నడవలే, జ్ఞానులు వచ్చి చెప్పలేదు, దైవవాణి రాలేదు, ఆకాశం నుంచి లైటింగ్ రాలేదు, కిందకి ఏమీ లేదు. మామూలు ఆర్డినరీ మ్యాన్. నీలాంటి నాలాంటి అక్కడ పుట్టాడు. సింపుల్ మ్యాన్. కానీ సింపుల్ మ్యాన్ కెన్ బికమ్ మహాత్మా అని ప్రూవ్ చేశాడు ఆయన. ఆ విషయం ఆయన చెప్పాడు. మహాత్మా అని చెప్పాలి, ఆయన వేరే అర్థంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనేటువంటి ఈ గొప్ప విషయాల్ని ప్రపంచంలో మానవాళ్ళందరికీ చెప్పాలి, తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యం? ఎవరన్నా ఒకళ్ళు చేస్తుంటే కనుక, ఓహో ఆయన పుట్టక ముందే ఆయన అమ్మకి కళలు వచ్చినాయి, శుభ సంకేతాలు వచ్చినాయి, ఆయన పుడతాడు, మహానుభావుడు పుడతాడని ఆల్రెడీ చెప్పారు. అంటే మహానుభావులు పుడతారు, వేరే ఉంటారు మహాత్ములు. ఇకల నాకలా కాదు, వాళ్ళు చేస్తారు, మేము ఎందుకు చేస్తాం, మేము చేయలేం అని అనుకుంటావు నువ్వు. యు కెన్ బికమ్ గాంధీ, యూ కెన్ బికమ్ బుద్ధ. బుద్ధుని పూజ చేసే ఉపయోగం లేదు. యూ కెన్ బికమ్. నువ్వు అంబానీ కావాలంటే కష్టం, చంద్రబాబు నాయుడు కావాలంటే కష్టం, జగన్ కావాలంటే కష్టం, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కష్టం. అవన్నీ చాలా బోల్డ్ బిల్డప్ ఉంది. కానీ యూ కెన్ బికమ్ బుద్ధ, యూ కెన్ బికమ్ గాంధీ. ఆ పని చేయాలంటే నువ్వు ఏం సంపాదించగలేవు, ఉన్నది వదిలిపెడితే చాలు. రాజ్యాన్ని సాధించగల, రాజ్యాన్ని వదిలేసేవాడు బుద్ధుడయ్యాడు. రెనౌన్స్ అనేది వరల్డ్లో గ్రేటెస్ట్ రిలీజియన్స్ యొక్క వాల్యూ. ఇది పరిత్యాగం అంటాం తెలుగులో చెప్పాలంటే. వీళ్ళు పని చేశారు. ఎక్కడ దాకా చేశారు? మైండ్లో ఉన్నటువంటి ఆఖరి డిజైర్స్ని కూడా పక్కన పారేశారు తీసుకెళ్ళి. అంచేత వాళ్ళు క్లీన్ స్లేట్, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు నేను ఆలోచించిన తర్వాత చాలా ఆలోచించి ఎలా సాధ్యమైంది. ఐన్స్టైన్ అద్భుతంగా చెప్పాడు. ఏమనంటే, నేను చాలా విస్తారంగా తెలుసుకున్నాను, అన్వేషించాను, చదువుకున్నాను, కానీ గాంధీ వేరు, ప్రపంచం వేరు. అటువంటి మనిషి లేడు.